మరోసారి భరోసానిచ్చింది. 100% రైతు రుణమాఫీ చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించామని సీఎం రేవంత్ చెప్పారు. ఇందుకోసం దాదాపు 31,000 కోట్ల రూపాయలు అవసరమయ్యాయని అన్నారు. వీటిని సేకరించి అన్నదాతలకు రుణ విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు రేవంత్. వ్యవసాయం దండగ కాదు పండగ అని భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 2018 వరకు కట్ ఆఫ్ డేట్ గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9, 12, 2023 వరకు సరిగ్గా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం, మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12, 12, 2018 నుంచి 9, 12, 2023 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ, ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం, రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం, భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రి